హాయ్. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదవాలనుకుంటున్నారా? అయితే 2026 అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ నోటిఫికేషన్లోని ప్రతి ముఖ్యమైన విషయాన్ని మనమిప్పుడు సింపుల్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అసలు ఈ యూనివర్సిటీ ఏంటి? ఇది తిరుపతిలో ఉన్న శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. దీని ప్రత్యేకత ఏంటంటే NAAC A+ గ్రేడ్ గుర్తింపుంది. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో అస్సలు రాజీపడరన్నమాట. చాలా ఉన్నత ప్రమాణాలుంటాయి. ఇంటి దగ్గర నుంచే చదువు పూర్తి చెయ్యాలి, ఒక డిగ్రీ సంపాదించాలి అని చాలామంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్లందరికీ ఇదొక మంచి అవకాశం. మరి ఈ జనవరి 2026 సెషన్లో ఏమేం అవకాశాలున్నాయో ఒకసారి చూసేద్దాం. దాన్ని బట్టి మన నెక్స్ట్ స్టెప్ ఏంటో ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మొత్తం ప్రాసెస్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 విషయాల మీద ఫోకస్ చేద్దాం. ముందుగా ఏ కోర్సులున్నాయో చూస్తాం. తర్వాత వాటికి ఎలిజిబిలిటీ, ఫీజులు ఎంత, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ముఖ్యమైన డేట్స్ ఏంటి, ఇంకా చివరగా ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, వీటన్నింటినీ వరుసగా చూద్దాం. రైట్, ఇక మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలిక్కడ ఏమేం కోర్సులు ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం చూస్తే యూజీ లెవెల్లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్ ఉంది. ఇక పీజీ విషయానికొస్తే ఎంకామ్, ఎంఏ తెలుగు, ఇంకా ఎంఏ మ్యూజిక్ కోర్సులున్నాయి. అంతేకాదు, తక్కువ టైంలో ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే 6 నెలల డ్యూరేషన్తో బీఎడ్ అదలపు మెథడాలజీ, ఇంకా మ్యూజిక్లో డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయి. కోర్సుల గురించి చూసాము కదా, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. అదేంటంటే ఎలిజిబిలిటీ ఇంకా ఫీజుల వివరాలు. ఈ విషయాలు తెలిస్తేనే కదా ఇది మనకు సరైన ఆప్షనా కాదా అని ఒక క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా యూజీ కోర్సుల్లో ఉన్నది బీఎడ్ కాబట్టి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటో ముందుగా చూసేద్దాం. బీఎడ్ ఎలిజిబిలిటీ విషయానికొస్తే కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉన్నాయి. 1. అప్లై చేసేవాళ్లు ఖచ్చితంగా సర్వీస్లో ఉన్న మహిళా టీచరై ఉండాలి, లేదా NCTE రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అయినా పూర్తి చేసి ఉండాలి. ఇక మార్క్స్ విషయానికొస్తే యూజీ లేదా పీజీలో మినిమం 50% మార్కులుండాలి. అదే SC, ST, BC, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీల వాళ్లకైతే 40% మార్కులుంటే సరిపోతుంది. సరే, మరి బీఎడ్ ప్రోగ్రాంకు ఫీజెంతుంటుంది? సంవత్సరానికి 25,400 రూపాయలు. ఈ అమౌంట్ బట్టి ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక పీజీ కోర్సుల ఎలిజిబిలిటీ చూద్దాం. ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఎంకామ్ ఇంకా ఎంఏ మ్యూజిక్ చేయాలనుకుంటే ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. కానీ ఎంఏ తెలుగుకి మాత్రం ఒక కండిషన్ ఉంది. గ్రాడ్యుయేషన్లో తెలుగు ఒక సబ్జెక్టుగా ఖచ్చితంగా చదివి ఉండాలి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. పీజీ ప్రోగ్రామ్స్ ఫీజుల్లో కూడా వేరియేషన్ ఉంది. చూడండి, ఎంఏ తెలుగుకి కేవలం 6,000 రూపాయలు, ఎంకామ్కి 7,000, కానీ ఎంఏ మ్యూజిక్కి మాత్రం ఫీజు 15,000 రూపాయలు. అంటే కోర్సును బట్టి ఫీజు స్ట్రక్చర్ బాగా మారుతోంది. రైట్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అప్లికేషన్ ప్రాసెస్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ కంగారు పడకండి. మనం స్టెప్ బై స్టెప్ గైడ్తో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం 6 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ABCID, DBID క్రియేట్ చేసుకోవాలి. ఇవిప్పుడు కంపల్సరీ. తర్వాత యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ కట్టాలి. ఆ తర్వాత స్టూడెంట్ ప్రొఫైల్ ట్యాబ్లో అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి. అంతా అయిపోయాక ఫిల్ చేసిన అప్లికేషన్ను, ఫీజు కట్టిన రిసీప్ట్ను ప్రింట్ తీసుకోవాలి. ఫైనల్గా ఆ ప్రింటౌట్లకు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ జతచేసి పోస్ట్ చేయాలి. అంతే. ఒక్క నిమిషం, ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇది ఎవ్వరూ మిస్ అవ్వొద్దు. ఇంతకు ముందు నోటిఫికేషన్కి అప్లై చేసి ఉంటే గనక ఈసారి అప్లై చేయడానికి పాత ఈమెయిల్ ఐడి వాడకూడదు. ఖచ్చితంగా కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, లేదా వేరేదైనా వాడాలి. ఇది చిన్న విషయమే అనిపించొచ్చు, కానీ దీనివల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్. అన్నిటికన్నా ముఖ్యమైనవి డేట్స్. టైం దాటిపోతే ఏమీ చేయలేం. సో ఇప్పుడు మనం కీ డేట్స్ ఏంటో చూద్దాం. వీటిని ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. ఒక్కసారి ఈ టైమ్లైన్ చూడండి. అడ్మిషన్లు డిసెంబర్ 20న మొదలవుతాయి. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 19. మీరు పంపిన అప్లికేషన్ పోస్ట్ ద్వారా వాళ్లకు చేరడానికి లాస్ట్ డేట్ జనవరి 26. ఇక పీజీ, డిప్లొమా కోర్సులకైతే స్పాట్ అడ్మిషన్లు ఫిబ్రవరి 28 వరకు ఉంటాయి. ఈ డేట్స్ చాలా ముఖ్యం. ఇంకొక ముఖ్యమైన వార్నింగ్,
మీ అప్లికేషన్ అసంపూర్తిగా ఉంటే, అంటే అవసరమైన డాక్యుమెంట్స్ లేకపోయినా, ఫీజు రిసిప్ట్ పెట్టకపోయినా, లేదా ముఖ్యంగా ఏబీసీ, డీఈబీ ఐడీలు లేకపోయినా దాన్ని స్ట్రెయిట్గా రిజెక్ట్ చేస్తారు. కాబట్టి పోస్ట్ చేసే ముందు అన్నీ ఉన్నాయో లేదో డబుల్ చెక్ చేసుకోవడం చాలా చాలా అవసరం. రైట్? మనం ఇప్పుడు ఆల్మోస్ట్ చివరి దశకొచ్చేసాం. అప్లికేషన్ పంపాలంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, వాటిని ఎలా రెడీ చేసుకోవాలి, ఈ విషయాలు చూద్దాం. ఇక్కడ మనం బీఎడ్ ప్రోగ్రామ్కు కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ చూస్తున్నాం. మీ అకాడమిక్ సర్టిఫికెట్స్ అన్నీ, అంటే ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ అన్నీ కావాలి. అలాగే 7 సంవత్సరాల స్టడీ సర్టిఫికెట్స్, ఎన్సీటీఈ రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, ఇంకా మీరు సర్వీస్లో ఉన్నట్టు చూపిస్తూ సర్వీస్ రిజిస్టర్ కాపీ, సర్వీస్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరమైతే అది. వీటితో పాటు ఆధార్, పాన్, ఓటర్ ఐడి, ఇంకా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ లిస్ట్ను ఒక చెక్ లిస్ట్లా వాడుకుని అన్నీ రెడీగా పెట్టుకుంటే టెన్షన్ ఉండదు. సరే, అడ్మిషన్ వచ్చింది. ఆ తర్వాత ఏంటి పరిస్థితి? పీజీ ప్రోగ్రామ్స్ కోసం ఒక శాంపిల్ అకాడమిక్ క్యాలెండర్ ఇది. దీన్ని బట్టి మీకొక ఐడియా వస్తుంది. స్టడీ మెటీరియల్ ఎప్పుడు పంపిస్తారు, కాంటాక్ట్ క్లాసులు ఎప్పుడుంటాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు, రిజల్ట్స్ ఎప్పుడు, ఇలా. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ షెడ్యూల్ అంతా ఇక్కడుంది. దీన్ని బట్టి మీ స్టడీస్ని ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. మొత్తం సమాచారం చూశాం కదా. కోర్సుల నుంచి అప్లికేషన్ ప్రాసెస్ వరకు అన్నీ క్లియర్గా తెలిసాయి. మరి ఈ విద్యా ప్రయాణంలో మీ తరువాతి అడుగు ఏంటి? దీని గురించి ఆలోచించండి. మీ నిర్ణయం ఏదైనా సరే, ఆల్ ద వెరీ బెస్ట్.